నమస్కారం. ఎస్ఎల్టీ న్యూస్ స్వాగతం. నా పేరు లక్ష్మీ కుమారి. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రభుత్వ పాఠశాలల్లో 100% ఉత్తీర్ణత సాధించేందుకు చర్యలు తీసుకోవాలి. ఉపాధ్యాయులను ఆదేశించిన జడ్పీ చైర్మన్ నామన రాంబాబు. చెన్నైలో భారీ వర్షాలు, పలు ట్రైన్లు రద్దు. కాకినాడలో ఇబ్బంది పడ్డ అయ్యప్ప భక్తులు. జన చైతన్య యాత్రల ద్వారా సమస్యల పరిష్కారం. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి. వ్యాపారస్తుల్లో పోటీతత్వాన్ని పెంచుతున్న దేవాదాయ శాఖ అధికారులు. జట్వా అధ్యక్షులు రాజశేఖర్ విమర్శ. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో 100% ఉత్తీర్ణత సాధించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ చైర్మన్ నామన రాంబాబు కోరారు. ఉన్నత పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు మరియు వ్యాయామ ఉపాధ్యాయుల వార్షిక సమావేశం గురువారం కాకినాడ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో జరిగింది. కలెక్టర్ అరుణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జడ్పీ చైర్మన్ నామన రాంబాబు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అమ్మ యొక్క గుండె చప్పుడు. మూడవది మాత్రం నిస్సందేహంగా గురువు ఇచ్చినటువంటి వెలుగు. చెయ్యి పనిచేస్తూ ఉంటుంది, చేతిలో నైపుణ్యం ఉంటుంది. ఆ నైపుణ్యానికి వెనక ఉన్నటువంటి చైతన్యానికి. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ 100% ఉత్తీర్ణత సాధించే విధంగా ప్రధాన ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని సూచించారు. మరో ముఖ్య అతిథిగా హాజరైన రీజనల్ జాయింట్ డైరెక్టర్ బెనర్జీ మాట్లాడుతూ వెనకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు శ్రద్ధ కనబర్చాలన్నారు. మోటివేట్ చేయగలిగేటంటే రెగ్యులర్ గా క్లాసెస్ వస్తే చాలు, దే నీడ్ నాట్ వరీ. నేను ఆ ఇష్యూస్ కూడా చాలా మంది హెడ్ మాస్టర్స్ ఇచ్చారు. వెన్ ది స్టూడెంట్ ఈస్ ప్రెసెంట్ ఆల్ 220 వర్కింగ్ డేస్, డెఫినెట్లీ ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీల సమస్యలు వేగవంతంగా పరిష్కరించాలని ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యురాలు కమలమ్మ అధికారులకు పిలుపునిచ్చారు. గురువారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని విధాన గౌతమి సమావేశ మందిరంలో ఎస్సీ ఎస్టీ సంక్షేమ సభ్యుల సమావేశం జరిగింది. కలెక్టర్ అరుణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పాల్గొన్న ఎస్సీ ఎస్టీ జాతీయ కమిషన్ సభ్యురాలు కమలమ్మ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీల ఫిర్యాదులపై వేగం తగ్గుతుందన్నారు. సమస్యలు అధికారుల దృష్టికి వచ్చిన వెంటనే సంబంధిత విభాగాలకు పంపించి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. సమావేశంలో వివిధ కుల సంఘ నాయకులు కమిషన్ సభ్యురాలకి వినతి పత్రాలు సమర్పించారు. జిల్లా ఎస్పీ ఎం రవిప్రకాష్, జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పరిస్థితి ఆ భూస్వాములు మా పోలీసులు పట్టుకోవడం వల్ల అక్కడ కానీ వాళ్ళ మీద ఏ విధమైనటువంటి యాక్షన్ ఎదుర్కోవడాలి. కాబట్టి ఇవన్నీ కూడా మేము ఇచ్చాము లెటర్, మీరు తీసుకుని వెళ్ళిపోయి మేము అక్కడ అధికారికి ఇచ్చామని కాకుండా ఇది ఒక సమగ్రమైనటువంటి విచారణ జరగాలని మిమ్మల్ని కోరుతున్నాను. అంటే దానికి ఫోన్ చేసి నాయకుడు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని మమ్మల్ని మళ్ళీ వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి చేస్తున్నారు మేడం. మీకు ఇష్టంలో మీకు రిప్రజెంటేషన్ ఇస్తాను మేడం. పేపర్లో కథలు వస్తున్నాయి మేడం. వాటి కోసం యానం వరకు పూజలకి
నమస్కారం. ఎస్సీ మరి కమిషన్ సభ్యులకు చెప్పవలసిన వినతులు. ఎంతకాలం నా పేరు పిడుగురాములు, యునైటెడ్ ఫైనాన్స్ సెక్రటరీని. మిగతా ఒక ముఖ్యంగా ఒక విషయం అమ్మా, బ్యాంకర్స్ చుట్టూ తిరుగుతున్నారు. ఆ బ్యాంకర్స్ మీద ఏ చర్యలు తీసుకోవట్లేదు. వాళ్ళు ఎక్కువ చెప్తున్నారు. అవసరమైతే ఏ పొలిటికల్ లేకపోవడం పోలీలు చేసిన తర్వాత వాళ్ళు వెళ్తే బ్యాంకర్స్ మీకు ఇచ్చే సబ్సిడీ ఇచ్చేస్తాం తప్ప అసలు లోన్ ఇవ్వమని చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితి ఉంది. సాక్షాధారంతో కూడా పేపర్లో కూడా వచ్చినటువంటి పరిస్థితి. అది కూడా మీకు మేము ఇంట్లో పెట్టేస్తున్నాం మేడం, మీరు అది చూడాలి. అలాగే స్కీమ్ వర్కర్లు ఎవరైతే ఉన్నారో ఆశా, అంగన్వాడీ, మిడ్ డే మీల్, సెకండ్ ఇయర్ ఇలాంటి వాళ్ళ మీద ఎస్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద వేధింపులు బాగా జరుగుతున్నాయి. దాంట్లో మీకు కొన్ని ఉదాహరణలు ఇస్తాను నేను. పల్లెల ప్రతినిధి ఆశా వర్కరు మాదిగ కులస్తురాలు. ఆ అమ్మాయి మీద 3 ఏళ్లుగా, ఆ అమ్మాయి 8 ఏళ్ల నుంచి అక్కడ పనిచేస్తా ఉంటే ఆశా వర్కర్గా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ తో అమ్మాయిని తీశారు. ఎందుకు తీశారో సాక్షాధారాలు ఒక ఆఫీసర్ సమాధానం చెప్పట్లేదు. అదే మేము మొన్న డిఎంఎస్ఓ గారికి చెప్ప మన కలెక్టర్ గారి ఫైల్ పెట్టామని ఇప్పుడు చెప్తున్నారు. అది కలెక్టర్ గారి దగ్గర ఫైల్ ఉందో లేదో కూడా తెలియదు. నేరుగా అమ్మాయిని తీసుకున్నటువంటి పరిస్థితి. అలాగే ప్రతిపాడు మనలో అంటే సెంట్రల్ రెసిడెన్స్ ప్రాజెక్ట్ లో యూడీసీ ఉన్నాడు, శ్రీకాంత్ రాజు. అది కలెక్టర్ గారి దృష్టిలో ఉంది. అతని మీద ఎంక్వైరీ కూడా కలెక్టర్ గారు వేశారండి ఆవిడ ఆర్డీఓ గారు. కానీ ఆర్డీఓ గారు అంటే ఎంక్వైరీ జరిగినట్టు తెలియట్లేదు. ఆయన ఒక దాదా అంటే అసలు బ్రాహ్మణులు కింద ఉన్నటువంటి వాళ్ళంతా ఎస్సీ ఎస్టీలు ఎక్కువ మంది అంగన్వాడీ వర్కర్లు అధికారులుగా పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ వాళ్ళ ఇంట్లో అడ్డుకోవడానికి వెళ్ళాలి. అక్కడ ఏ ఆఫీసర్ వచ్చా ఆఫీసర్ ఇంట్లో అడ్డుకోవాలి. అంగన్వాడీ వర్కర్లు ఎవరు వాళ్ళ ఇంట్లో చెన్నైలో కురుస్తున్న వర్షాల కారణంగా పలు రైళ్లు రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎంకిపెల్లి సుబ్బు సాగుకు వచ్చిందన్న సందంగా చెన్నైలో కురిసిన వర్షాలు జిల్లాలో అయ్యప్ప భక్తులకు తీవ్ర ఇబ్బందులు కలిగించాయి. వివరాల్లోకి వెళ్తే చెన్నైలో కురుస్తున్న కుంభవృష్టి కారణంగా అక్కడికి వెళ్లే వివిధ రైళ్లను రద్దు చేశారు. ఇందులో భాగంగా కాకినాడ నుండి చెన్నై ఎగ్మోర్కు వెళ్లే సర్కార్ ఎక్స్ప్రెస్ సైతం రద్దయింది. అయితే ఇదే ట్రైన్కు శబరిమల వెళ్లే పలువురు అయ్యప్ప భక్తులు రిజర్వేషన్ చేయించుకున్నారు. కానీ ట్రైన్ రద్దు కావడంతో వారు కాకినాడ రైల్వే స్టేషన్లో పలు ఇబ్బందులు పడ్డారు. రిజర్వేషన్ సొమ్ము పూర్తిగా తిరిగి ఇచ్చేది లేదని రైల్వే సిబ్బంది కరాఖండిగా తేల్చి చెప్పారు. ట్రైన్ రద్దయినప్పుడు పూర్తిగా సొమ్ము చెల్లించాలని అయ్యప్ప భక్తులు భీష్మించుకు కూర్చున్నారు. మధ్యాహ్నం నుండి రాత్రి వరకు జరిగిన హైడ్రామా అనంతరం రైల్వే సిబ్బంది ఉన్నతాధికారులతో మాట్లాడి పూర్తి సొమ్మును వాపసు చేశారు. దీంతో కథ సుఖాంతమైంది. అనంతరం అయ్యప్ప భక్తులు తాము పడ్డ ఇబ్బందులను ఎస్ఎల్టీ దృష్టికి తీసుకువచ్చారు. సర్కార్కి మాకు ట్రైన్ క్యాన్సిల్ అయింది సార్. ట్రైన్ క్యాన్సిల్ అయిందని చెప్పి అడిగితే టికెట్ డబ్బులు అడిగాం సార్. అడిగితే డబ్బులు క్యాష్ లేదు ఇప్పుడు దాకా నిలబెట్టేస్తాం. మరి మీరు గొడవ పెట్టారు కదా? గొడవ పెట్టాం సార్. మా సామాన్లు గొడవ పెట్టారు సార్. గొడవ పెట్టి ఇప్పుడు ఇచ్చారు సార్. 2 గంటల ట్రైన్ 2 గంటల ట్రైన్ ఇప్పుడు ఇచ్చారు సార్. తీరా ఒక టికెట్ పట్టుకెళ్తే మళ్ళీ వెనకాల లైన్లో ఉండమని వారు సార్. మీరు వెళ్తే క్యాష్ లేదు సార్. ఇప్పుడు క్యాష్ రానివ్వండి ఇస్తామని కౌంటర్ నుంచి ఇంకో కౌంటర్ పంపించవచ్చు. ఆ కౌంటర్ నుంచి ఈ కౌంటర్కి ఈ కౌంటర్ నుంచి ఆ కౌంటర్కి పంపించారు. ఇచ్చండి. మీరు మొత్తం ప్రయాణం వాయిదా కార్పులు వెళ్తాం సార్ అని చెప్పేసి మళ్ళీ మా మీద గడిగా కట్టారు. మీరు పోలీసులు వస్తే వాళ్ళ మీద కత్తలు కట్టింది మీరు అది అడుగుతారండి. టీసీలు దాంట్లో పెడతారు, టీసీలు అన్నారు. ఇప్పుడు అక్కడ పెట్టండి, అక్కడ తింటాం మేము భోజనం లేదు, దాంట్లో తింటాం మేము 40 రోజులు చెక్ చేసి ఇప్పుడు ఇక్కడేమో దీంట్లో చేస్తాం మేము భోజనం అని చెప్పేసి అన్నామండి. 54 అండి. ఓకే అండి. అందరూ క్యాన్సిల్ అందరికీ అమౌంట్ ఎంత కట్టండి? 300 సుమారు కట్టండి. 275 రూపాయలు కట్టండి. ఒక్కరికి 275 రూపాయలు కట్టండి. జన చైతన్య యాత్రల వలన ప్రజా సమస్యలు పరిష్కారం అవుతున్నాయని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరెట్ల బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు. జన చైతన్య యాత్రలో భాగంగా రాజమండ్రి రూరల్ పరిధిలోని వివిధ ప్రాంతాలలో రూరల్ ఎమ్మెల్యే గోరెట్ల బుచ్చయ్య చౌదరి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల వద్ద నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ యాత్ర వలన ప్రజా సమస్యలు ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి వస్తాయన్నారు. జన చైతన్య యాత్రని మనం ప్రారంభిస్తున్నాం.
ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలని ప్రజలకు చేరవేస్తూ ఏ విధంగా అమలవుతున్నాయో చూడటం, ప్రజా సమస్య నిధులు లేకపోయినా 16,000 కోట్ల లోట్లో మనం ఉన్నాం. రాజధాని నిర్మాణం కోసం ఈ రోజున మన ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండమైన ప్రయత్నం చేసి అమరావతి నగర నిర్మాణానికి శంకుస్థాపన చేసి అనేక సంస్థలను తెచ్చి అక్కడ పని ప్రారంభిస్తా ఉన్నారు. అలాగే అనేక సంస్థలు స్వదేశీ విదేశీ సంస్థలన్నీ తెచ్చి మన రాష్ట్రంలో పరిశ్రమలు ప్రారంభించేలాగా చేసి మన బిడ్డలకు ఉపాధి రావడం కోసం కార్యాచరణతో ముందుకు సాగుతూ ఉన్నారు. ఇవాళ వైద్య సంస్థలు మొదలవుతా ఉన్నాయి, ఐఐటీలు మొదలైనవి. ఇవాళ సాంకేతిక ప్రగతిని మనం తోడు చేసుకుంటూ మన బిడ్డలకు ఉపాధి కోసం చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నంలో ఉన్నారు. ఈరోజు మీరు చూశారు, మీ మహిళలకి అన్న మాట ఇచ్చారు చంద్రబాబు గారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి మహిళకి దేవాదాయ శాఖ చెందిన షాపులకు బహిరంగ వేలం నిరోధించి వ్యాపారంలో పోటీతత్వం తగ్గించాలని కేట్వా అధ్యక్షుడు జాలమూరి రాజశేఖర్ కోరారు. దేవాదాయ శాఖ అధికారుల నిరంకుశ వైఖరి కారణంగా పలువురు వ్యాపారస్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. దేవాదాయ శాఖకు చెందిన 25 భవనాల్లో 550 మంది వ్యాపారస్తులు అద్దెకు ఉంటూ వివిధ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. అయితే ఇటీవల కొన్ని షాపులకు బహిరంగ వేలం నిర్వహించేందుకు దేవాదాయ శాఖ ప్రయత్నించడంతో వ్యాపారంలో పోటీతత్వం పెరిగిందని షాపుల అసోసియేషన్ అధ్యక్షుడు జాలమూరి రాజశేఖర్ పేర్కొన్నారు. ఈ దేవాదాయ శాఖ షాపులను బహిరంగ వేలం నుండి మినహాయించాలని ఆయన కోరారు. దేవాదాయ శాఖ అధికారుల వైఖరి కారణంగా గుండెపోటుతో మృతి చెందిన అయ్యంగార్ బేకరీ అధినేత ఎంపీ రాజేష్ మృతికి సమావేశంలో సంతాపం ప్రకటించారు. సార్ ఇంకొకటండి, మీరే నిర్వహిస్తున్నారా, మీరు పబ్లిక్ ఇచ్చారా? అలా కాదు, 2005 ముందు షాపులు ఉన్నాయండి. షాపులకి అందరికీ ఇండిపెండెన్స్ డిపార్ట్మెంట్ అద్దెకి ఇచ్చారు. ఎలా ఇచ్చారంటే ఎన్ని దొరుకు స్థలాలన్నీ పాటుపడిపోయే స్థలాలు ఉంటే తలదాతలు ఆశయాలకి దీని మీద ఆదాయం రావడానికి ఏం చేయాలని చెప్పి అప్పుడు స్థానిక ప్రజాప్రతినిధులందరూ ఆలోచిస్తే దీనికి దాత ఎవరు ముందుకు వస్తే కనుక ఆ దాతలకే మనం అద్దెకిస్తాం, అద్దె కొంత వస్తుంది, మనకి స్థలం బాగుపడుతుంది ఉద్దేశం మీద దాతలని పిలిస్తే అందరూ వచ్చారండి. ఆ దాతలందరూ కూడా సహకారంతో ముందు ఈ 20-25 భవనాలు నిర్మితం అయ్యాయండి దాతల డబ్బుతో. అంటే దీనికి స్థలదాత వేరండి, భవనదాత వేరండి. ఆ భవనదాతలందరూ కూడా ఈ డబ్బులు పెట్టిన దానికి ఎంతో కొంత తగ్గింపు రేట్లతో అద్దెకి తీసుకున్నారని అందరూ వ్యాపారాలు తీసుకున్నారు. వాళ్ళ ఈ 3 సంవత్సరాలు ఒకసారి అద్దె పెంపుతో ప్రతి 3 సంవత్సరాలు ఒకసారి అద్దె పెంచి వ్యాపారాలు సాగిస్తున్నారు. కొత్తగా ఇప్పుడు ఆక్షన్లు వేస్తామని చేసి గవర్నమెంట్ ఇండిపెండెన్స్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రకటించేసరికి అందరూ కూడా ఆందోళనలో పడిపోయారు. అందులోనే ఒక షాపు యజమాని అయితే ఈ హఠాత్ పరిమాణానికి ఎలాగా తట్టుకొని తెలియక ముందు చనిపోయింది. ఈ పరిస్థితి రాకుండా ఉండడం కానీ ఒక అసోసియేషన్ స్టార్ట్ చేసాం మేము. ఈ అసోసియేషన్లో మొత్తం 550 మంది మెంబర్స్ ఉన్నారండి. 550 షాపులు ఉన్నాయి సార్. దీనికి 2006లో ఈ అన్ని బిల్డింగ్ నిమిత్తం 2 లక్షల అద్దె వస్తే ఈ భవనాలన్నీ నిర్మించడం వల్ల కూడా 16 లక్షల అద్దె వస్తుందండి గవర్నమెంట్. సంక్షేమ పథకాలను ప్రజల్లోనికి తీసుకువెళ్లేందుకు జన చైతన్య యాత్రలు చేస్తున్నామని కాకినాడ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. జన చైతన్య యాత్ర కార్యక్రమంలో భాగంగా గురువారం కాకినాడ పరిధిలోని 16, 21 డివిజన్లో కాకినాడ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు ప్రజలు తమ ప్రాంతాల్లోని సమస్యలను తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోనికి తీసుకువెళ్లేందుకు జన చైతన్య యాత్రలు ఉపకరిస్తున్నాయన్నారు. ఈ యాత్రలో ఎమ్మెల్యే వెంట పార్టీ నగర అధ్యక్షుడు నున్న దొరబాబు, నాయకులు నాయుడు, అమన్ జైన్, శంకర్ తిరుమల కుమార్, మహిళా విభాగం నాయకురాలు మాకినేటి శేషకుమారి, రాయవరపు సత్యభామ, ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు. పెట్టకమ్మా బాబు తమ్ముడు
మరి ఈ రోజున నేను మాట్లాడే ముందు మనం ఈరోజు జనసేన ప్రారంభించుకుంటున్నాం. ఈరోజు 2 రోజులుగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గుంటూరులో ప్రారంభించారు. అదేవిధంగా మనకు ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో మనం ప్రారంభించుకోవడం జరిగింది. 2 రోజులు కూడా మన కాకినాడ నగరంలో జనసేన యాత్రలో అన్ని సమస్యలు కూడా తెలుసుకుని చాలా సమస్యలు మనం ఇప్పటికే సేకరించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 16 రోజులను ప్రారంభించుకుంటున్నాం. ప్రారంభించడం ముందు ఈరోజు కొంతమంది ఇక్కడ పార్టీలో జాయిన్ అవ్వడానికి ఇచ్చేశారు, వారు ఆహ్వానిస్తున్నాం. ముందుగా మూడపాటి రాజు అక్కడ ఉన్నాను సార్, మీరు పైన తమకు పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న వీఆర్ఏలు గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కాడెట్ల ప్రదర్శన నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కరించుకునేందుకు వివిధ పద్ధతుల్లో నిరసన ప్రకటిస్తున్న వీఆర్ఏలు గురువారం మరో వినూత్న రీతిలో తమ నిరసన ప్రకటించి ప్రజలను ఆకర్షించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కాడెడ్ల ప్రదర్శన నిర్వహించారు. అనంతరం అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ తమకు పే స్కేల్ అమలు చేసే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. నుంచి రిక్రూట్మెంట్ ద్వారా ఎలక్ట్ అయిన వీఆర్ఏలు సమ్మె చేస్తున్నామండి. అనేక రకాలుగా మేము మా బాధని వ్యక్తం చేస్తున్నాం ప్రభుత్వానికి. దాంట్లో భాగంగానే 32వ రోజైన ఈ రోజు మేము ఈ బండెడ్లి కార్యక్రమం ఎందుకు చేస్తామంటే రెవెన్యూ వ్యవస్థకే మెయిన్ స్తంభాలండి వీఆర్ఏలు అనేవారు. వీఆర్ఏ లేకుండా రెవెన్యూ వ్యవస్థలో ఏ పని సక్రమంగా జరగదండి. రిక్రూట్మెంట్ ద్వారా వచ్చిన వీఆర్ఏలు ఏ విధంగా అయితే రెవెన్యూ వ్యవస్థని లాగుతున్నామో ఆ రకంగానే ఈ రోజున బండికి ఎడ్లు ఏ రకంగా బరువు లాగుతాయో ఆ రకంగా రెవెన్యూ వ్యవస్థను ఎలా లాగుతున్నామో మేము చూపిస్తున్నామండి. కానీ చంద్రబాబు గారు ఇప్పటి వరకు ఎటువంటి మాకు పిలిపి ఇవ్వలేదు, ఎటువంటి స్పందన లేదండి. మాకు 6 గంటలు మాత్రమే పనిచేసి మిగతా టైం ఏదో పని చేసుకోమని మమ్మల్ని ఘోరమైన మోసం చేసి మమ్మల్ని ప్రభుత్వాలు ప్రజల్లో మాకు ఈ జాబులు ఇచ్చినాయండి. కానీ 12 నుంచి 18 గంటల వరకు మాతో వెట్టి జాగ్రత్త చేయించుకుని 6,000తో మీరు బతుకుతారో చస్తారో అనేది మమ్మల్ని గాలికి వదిలేశారు. ఈ రోజున మేము 32 రోజుల నుంచి సమ్మె చేస్తూ మాకు జీతాలు కూడా లేక భార్య పిల్లలు కూడా శతమాలు కూడా తాగడ పెట్టుకుని ఈ రోజు మేము సమ్మెలో వచ్చి పాల్గొంటున్నామండి. మేము ప్రధానమైన డిమాండ్ ఏంటంటే మేము కష్టపడి పని చేస్తున్నాం కనుక మా పే స్కేల్ అమలు చేసి మాకు ఫుల్ స్కేల్ ఇచ్చి ఫుల్ టైం ఎంప్లాయీ గుర్తించి మా బతుకులు బాగు చేయాలని చంద్రబాబు గారిని పాదాలట్టుకుని వేడుకుంటున్నామండి ఈ రోజు. అయితే ఎటువంటి స్పందన ఇప్పటి వరకు రాలేదు. కానీ స్పందనలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ పాఠశాలల్లో 100% ఉత్తీర్ణత సాధించేందుకు చర్యలు తీసుకోవాలి. ఉపాధ్యాయులను ఆదేశించిన జడ్పీ చైర్మన్ నామన రాంబాబు. చెన్నైలో భారీ వర్షాలు, పలు ట్రైన్లు రద్దు. కాకినాడలో ఇబ్బంది పడ్డ అయ్యప్ప భక్తులు. జన చైతన్య యాత్రల ద్వారా సమస్యల పరిష్కారం. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి. వ్యాపారస్తుల్లో పోటీతత్వాన్ని పెంచుతున్న దేవాదాయ శాఖ అధికారులు. జట్వా అధ్యక్షులు రాజశేఖర్ విమర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.